ఎనిమిదోది. ఆల్ రైట్, ఎనిమిదోది. దిస్ ఈస్ వండర్ఫుల్. ఐ స్పోక్ అబౌట్ దిస్. 8th one, you need to believe. Everybody says 3 times believe అనండి. బిలీవ్. ఎందుకు నేను మీతో చెప్పిస్తాను అంటే చాలా ప్రాముఖ్యమైన ఇది ఒక వచనం. ఇది చాలామంది క్రైస్తవులు ఫాలో అవ్వరు, చాలామంది ఫాలో అవ్వరు. నాకు తెలుసు, ఇన్ని సంవత్సరాలు మినిస్ట్రీ అనుభవంలో నేను చూసిన ఆ అనుభవంలో నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే చాలామంది ఇది నమ్మరు, తెలీదు అనుకుంటున్నాను నేను. యెరెమీయా 17వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. జెరమాయా చాప్టర్ 17 verse 8. For he shall be as a tree planted by the waters, and that spreadeth out her roots by the river, and shall not see when heat cometh, but her leaf shall be green, and shall not be careful in the year of drought, neither shall cease from yielding the fruit at red. What can we learn? దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? అందరు నా వైపు చూడండి. ఏం నేర్చుకోవచ్చు అంటే, యెరెమీయా ఒక లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతుంది. అందరు నా వైపు చూడండి. యెరెమీయా ఒక లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతుంది. ఏ లైఫ్ స్టైల్ గురించి? ఒక చెట్టు గురించి ఏ చెట్టు? నీటి కాలువల దగ్గర నాటబడిన ఒక చెట్టు. ఈ నీటి కాలువలో ఎవరు అని నేను మొన్న చెప్పాను. మీ కడుపుల్లోంచి ప్రవహించే నదులు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడిలో నాటబడి ఉంటారో, జాగ్రత్తగా గమనించండి, వాళ్ళు ఎండొస్తుందా, కరువు వస్తుందా అని చూడరు అంటున్నాడు. ఇది నా మీదకి వచ్చి పడిద్దా? నో. వై? ఎందుకు అంటే, యూ హ్యావ్ ఇంక్రీస్డ్ బియాండ్ ఎవ్రీథింగ్. నీ లెవెల్ చాలా హైయెస్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ కిందున్న చిన్న అన్ని నువ్వు ఇంకా పట్టించుకోవు, అవి నీ మీదకి రాలేవు అంటున్నాడు. రాలేవు. అందరికీ రాలేవు అనండి. అవి వస్తాయో అని భయం కూడా ఉంటుంది నీకు. ఇది వరకు ఏదన్నా ఒక పని చెయ్యాలి అని మొదలు పెట్టినప్పుడు ఇది జరిగిద్దా జరగదా అని అడిగేదాన్ని నేను. పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నేను అడగను అనండి. అడగను. ఎందుకు అంటే తప్పకుండా జరిగిద్ది అంటే. వాట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్? క్రిస్టియన్ లైఫ్ ఈస్ నాట్ గెటింగ్ సిక్ అండ్ గెటింగ్ హీల్డ్. నో. ఎక్స్పీరియన్సింగ్ డార్క్నెస్ అండ్ somehow God brought light and day. No. ఎక్స్పీరియన్సింగ్ సమ్ కర్సెస్. అయ్యో శాపాలు వచ్చేసినాయి ఏంటి ఈ పీరియడ్లో అని, తర్వాత ప్రభువా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వని బ్లెస్సింగ్స్లోకి వెళ్తాను. నో, దట్ ఈస్ నాట్ ఎ క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ అప్ అండ్ డౌన్. నీ జీవితం ఎలా ఉన్నదంటే అప్ అండ్ డౌన్ అండి. మై గాడ్, వీళ్ళని మ్యూజియం పీసెస్ అండి. వీళ్ళందరూ మ్యూజియంలో పెట్టాలి వీళ్ళందరినీ. It's not like that. I will tell you it's not like that. మరి ఎలాగా అంటే, you will not be bothered. Your life will always be upward and forward. Should be like that. అలా ఉండాలి. అందరు గట్టిగా నోరి అలాగే ఉండాలి అనండి. కొంచెం గట్టిగా చెప్పను వాళ్ళు. ఇప్పుడు నోరిపి గట్టి చెప్పండి, లేకపోతే వస్తాడు మిమ్మల్ని కింద మీద ఊపేస్తాడు. గట్టి చెప్ప అలాగే ఉండాలి అనండి. Somebody taught you there are seasons, brother. సీజన్స్ ఎక్కడ ఉంటాయండి? భూలోకంలో ఉంటాయి. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. సీజన్స్ ఎక్కడ ఉంటాయి? భూలోకంలో ఉంటాయి. ఓకే, అవునా? ప్రభు దేవుడు నువ్వు ఏ పౌరుడు అన్నాడు? యూ హ్యావ్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్. పక్కన ఉన్న వాళ్ళు హెవెన్లో సీజన్స్ ఉండవు బ్రదర్ అని. ఆల్ 12 fruits will come every month. సున్నైనను ఒక్క పొల్లైనను, సున్నైనను ఒక్క పొల్లైనను, నీ మాటలు గతించవు యేసయ్యా, నీ మాటలు గతించవు. ఓకే, అందరు గట్టి చెప్పండి. ప్రూఫ్ అనండి. ఐజాయా 58 verse 11. I want to show you proof. ఏంటి అసలుకి క్రైస్తవ జీవితం అంటే? అప్ అండ్ డౌన్ అనుకున్నాను పాస్టర్ గారు, ఈరోజు డార్క్ రేపు లైట్ అనుకున్నాను పాస్టర్ గారు, ఈరోజు సిక్నెస్ ఉంటే ఏదన్నా మీటింగ్కి వెళ్తే హీలింగ్ అనుకున్నాను పాస్టర్ గారు, మీ ఏమి లేవంటున్నారు అంటే మీకు ప్రూఫ్. ఐజాయా chapter 58 verse 11. And the Lord
shall guide thee continually. ఉన్నదండి, చదవండి. And the Lord shall guide thee continually. అందరు గట్టి చెప్పండి, కంటిన్యూలీ అనండి. కొంచెం అందరు చెప్పండి, కంటిన్యూలీ, కంటిన్యూలీ. ఆయన ఈరోజు వచ్చి బాయ్ బాయ్ చెప్పి మూడో రోజు రాడు మళ్ళీ. కంటిన్యూలీ he will be with you. This is the word. And satisfy thy soul in drought. Wow. And make fat thy bones, and thou shalt be like a watered garden, and like a spring of water whose waters fail not. ఒకసారి మళ్ళీ ఒకసారి. You need to rise yourself. పక్కన వచ్చేసి ఇంకెంత కావాలి నీకు అనండి. ఇంకెంత కావాలి నీకు? చెప్పండి చెప్పండి, అడగండి. ఇంకెంత కావాలి నీకు? ఇంకెంత తింటావు అనండి, అనండి. చెప్పండి, ఇంకెంత తింటావు? ఎంత తింటే నువ్వు నమ్ముతావు? He says continually. There is not up and down. There is no absence and presence. No. ఆయన ఎప్పుడు నిన్ను బ్లెస్ చేస్తాను అంటున్నాడు. And satisfy thy, ఎప్పుడు, when will you satisfy your soul? In drought. కరువులో, కరువులో. I have heard from many Christians, పాండమిక్లో వాళ్ళకి రెండు జాబులు. కొంతమంది పాండమిక్లో అసలుకి ఏ జాబు లేకుండా డబ్బుల విషయాల్లో బాగా శ్రమ పడిన వాళ్ళు ఉన్నారు. But there are some people who got blessed in pandemic. Okay? And make fat thy bones. ఇది బాగా అర్థం అవ్వాలంటే మనం అప్పుడప్పుడు అంటాం కదా, చాలా బలిసినోడు అంటారు. అదనమాట. నువ్వు బలిసేలాగా అంటే he will bless you in such a way. Continue. Ninth one, John 1:13. Let's read that. John 1:13. Quickly. Which were born, మన గురించి చెప్తున్నాడండి. అందరు చెప్పండి, ఈ వచ్చును నా కొరకే అనండి. So you are born not of the blood, nor of the will of flesh, nor of the will of man, but you are born of God. Wow. Who is your father, brother? Who is your father? నాకు తెలిసి ఇప్పుడు మీరు స్పిరిచువల్ అయిపోతారు. జాగ్రత్తగా గమనించండి. జీసస్ వాజ్ సో డెలిబరేట్. కొంతమందికి యేసుప్రభు అర్థం అవ్వాల. ఈలో చచ్చిపోయారని ఏడుస్తుంటే చచ్చిపోలేదు, నిద్రపోతున్నాడు అని. His vocabulary confused everybody. He looked like a rebel. They thought, why is he acting like that? His brothers and sisters did not like him. They never journeyed with him. నువ్వు ముందెళ్ళన్నా, తర్వాత మేము వెనకాల వస్తామన్నా, ఇలాంటివే జరిగాయి. ఎందుకంటే ప్రభు అలాగ మాట్లాడుతూ ఉండేవాడు. అందరు చచ్చిపోయారని ఏడుస్తుంటే నో 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 హీ స్లీపింగ్ అని. And this Jesus, జాగ్రత్తగా గమనించండి, this Jesus, జాగ్రత్తగా గమనించండి, this Jesus said, who is my father and who is my mother? Turn to your neighbor and say, never name your father అనండి. Because that father is not your father అనండి. ఎంతమంది నిజంగా నమ్ముతారండి? యు ఆర్ నాట్ బోర్న్ ఆఫ్ ద బ్లడ్, యు ఆర్ నాట్ బోర్న్ ఆఫ్ ద విల్ ఆఫ్ ద మ్యాన్, నేర్ ఆఫ్ విల్ ఆఫ్ ద ఫ్లెష్. పక్కన ఉన్న వాళ్ళు వచ్చి, నేను ఎప్పటికీ చచ్చిపోనానండి. డెలిబరేట్ వొకాబులరీ. యు విల్ నెవర్ డై. ఆమేన్. సే ఐ విల్ నెవర్ డై అనండి. హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ ఇట్? డెలిబరేట్ వొకాబులరీ కాదు అది, నిజంగానే. హౌ మెనీ యు నీడ్ టు బిలీవ్ యు విల్ నెవర్ డై? ఆమేన్. మానవుడు ఎందుకు చచ్చిపోతున్నాడు? చచ్చిపోతున్నాడు అనుకుని చచ్చిపోతున్నాడు. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనం చదవండి, అక్కడ మనకు అర్థమైపోతుంది. చదవండి. John chapter 5 verse 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. ఆయన పంపిన వాడు ఎవరు? తండ్రి. ఆయన యందు విశ్వసించి నా మాట వింటే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు.
వాడు తీర్పులోనికి రాక. తీర్పులోకి రాక. పక్కన వాళ్ళ వచ్చి నేను తీర్పులోకి రాను అనండి. బైబిల్ ఎంత క్లియర్గా ఉన్నదండి, తీర్పులోకి రావని. దెర్ ఇస్ నో జడ్జ్మెంట్. ద వన్ హూ బిలీవ్ జీసస్ క్రైస్ట్. రోమన్స్ చాప్టర్ 8 verse 1 చదివారా? చదవండి ఇప్పుడు. 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న విషయం అడుగుతాను నేను. క్రీస్తులో ఉన్న ఒక పర్ఫెక్ట్ ఫెలోని చూపించండి నాకు. క్రీస్తులో ఉన్న ఈ లోకంలో క్రీస్తులో ఉన్న ఒక పర్ఫెక్ట్ ఫెలోని చూపించండి. ఎవడు లేడు. బట్ స్టిల్ హీ సేస్ దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ దేర్ ఇస్ నో మోర్ కాండెమ్నేషన్. సో అందుకే ఈ 10 ప్రిన్సిపల్స్ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, నేను చెప్తా ఉంటుంటే మీ లోపల ఏదో మెదులుతూనే ఉన్నది, ఏదో జరుగుతూనే ఉన్నది. నాకు తెలుసు సినిమాలు వెనకాల ఏయో సినిమాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఈరోజు బంద్. నేను నిలబడే తీర్పు పరలోకానికి నరకానికి తీర్పు కాదు నాది. నేను నిలబడే తీర్పు బహుమానాలకి. Amen. My judgment is for the rewards, for the works that I have done. Praise the Lord. సో తీర్పులోకి రాక, కరెక్ట్ నేను చెప్పడం మర్చిపోయాను. తీర్పులోకి రాక మరణములోంచి జీవములోనికి, జాగ్రత్తగా గమనించండి, అక్కడ మరణించి జీవానికి వెళ్ళడం లేదు. సో ఫ్రమ్ డెత్ టు లైఫ్. యూ వోంట్ డై అండ్ గో టు లైఫ్. మై గాడ్, ఎక్కడి నుంచి వస్తారో నాకు తెలియదు, ఎలాగ తర్జుమా చేసి. సో యూ విల్ పాస్ అవే ఫ్రమ్ డెత్, యూ వోంట్ డై. ఆమేన్. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే ఐ విల్ నెవర్ డై అనండి. You are not born of the blood, neither of the will of the man, will of the flesh, but you are born of God. Everybody say, no blood, no earthly father. So all fathers here, go to your sons and daughters and say, I am not your father. చెప్పండి, I am not your father, I am not your mother. చెప్పండి, చిన్నప్పటి నుంచే నేర్పించండి. లేకపోతే వాళ్ళకి ఏ అవసరం వచ్చినా డాడే అంటారు. Tell them, I am not your mother, I am not your father, and direct them to the heavenly Father. ఏ ఆందోళన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నీడ్ వచ్చినా, tell them to fall on their knees and have a relationship with Him. Amen. Praise the Lord. ఒకసారి సమ్మరైజ్ చేసేద్దాం క్విక్గా, ఫాస్ట్గా. ఏమేమి నమ్మాలో మనం? నెంబర్ 1, వాట్ ఎవర్ యూ థింక్ ఇన్ యువర్ హార్ట్, సో ఆర్ యూ. సో మీరు ఏం ఆలోచిస్తున్నారో గమనించేయండి. నెంబర్ 2, వాట్ ఎవర్ యూ బిలీవ్, ఇట్ విల్ హెల్ప్ యూ టు బికమ్ రైచియస్. రైచియస్నెస్ ఇస్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రైజ్ ద లార్డ్. 3, ఆల్వేస్ మేక్ ష్యూర్ రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ విల్ నెవర్ లీవ్ యువర్ లైఫ్. ప్రైజ్ గాడ్. 4th one, ఎవ్రీథింగ్ ఇస్, అందరు గట్టి చెప్పండి, ఎవ్రీథింగ్ ఇస్ మైన్. నిజంగా ఎవ్రీథింగ్ ఇస్ మైన్ అన్నట్టే చెప్పండి, ఎవ్రీథింగ్ ఇస్ మైన్. అందరు గట్టి చెప్పండి, సమస్తము నాదే. 5వది ఏంటి? యు ఆర్ గాడ్స్, మీరు దైవములు. రైట్. నెంబర్ 6, we are more than conquerors. 17 things లిస్ట్ ఇచ్చాడు. వా, అట్లన్నిటి మీద మనం అధిక విజయాలు. Number 7, if we believe, all things are possible. Praise the Lord. Number 8, my life is not up and down. My life is curse and blessing kadu, dark and light kadu. My life is always upward and forward. It is continuous blessing. Continuously I'll be ever the same. Continuous ga kinda meeda nenu avanu. ఒకసారి నలుగురు చెప్పండి, నమ్ము 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 అనండి. నమ్ము 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 నమ్ము. అలా ఉండాలి జీవితం, అలాగ ఉండాలి జీవితం. నెంబర్ 8 అది. నెంబర్ 8. నెంబర్ 9, we said that we are born of God. Amen. Number 10, very important,
అది 10 అని వెరీ ఇంపార్టెంట్ కాదు. ఆల్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. నెంబర్ 10, Ephesians chapter 1 verse 22. వాట్ ఈ ఎక్స్ప్లెయిన్స్, జాగ్రత్తగా గమనించండి. ఆయన యేసు ప్రభు మరణించాడు, పునరుద్ధానుడు అయ్యాడు, ఆరోహణం అయ్యాడు, తండ్రి కుడి పార్శ్వం వైపుకి వెళ్ళి కూర్చున్నాడు సింహాసనం మీద. యేసు ప్రభు ఒక్కడే చనిపోవాలా? ప్లీజ్ అండర్స్టాండ్ దట్. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఒక్కడే చనిపోవాలా? ద బైబిల్ టెల్స్ we died with Jesus Christ. లిటరల్గా గ్రీక్లో ఆ వర్డ్స్ వాడుతున్నాడు పౌలు. లిటరల్గా, ఫిజికల్గా God took every one of us inside him and he died. So we all died with Jesus Christ. We all rose with Jesus Christ. సో 3వ రోజు క్రీస్తు ఒక్కడే సమాధిని ఖాళీ చేయలే, నీతో పాటు సమాధి ఖాళీ అయింది. దెన్ ఆయన ఆరోహణం అయ్యాడు, ఆయనతో పాటు మనం కూడా ఆరోహణం అయిపోయాం. The one who ascended into the heavens of the heavens, he first descended. వాళ్ళను కూడా తీసుకున్నాడు, చెరగా తీసుకున్నాడు, మనల్ని తీసుకున్నాడు, అందరినీ పైకి తీసుకెళ్ళాడు to the highest heavens. And now he sat on the throne on the right hand of the Father. కుడి పార్శ్వం వైపుకి వెళ్ళి కూర్చున్నాడు. మనం అందరం క్రీస్తులో ఉన్నాం. దీస్ ఆర్ డైమెన్షన్స్. అందరూ చెప్పండి, డైమెన్షన్స్ అనండి. పరిధులు అనమాట, డైమెన్షన్స్, డిఫరెంట్ డైమెన్షన్స్, డిఫరెంట్ స్పిరిచువల్ ఫిజికల్ డైమెన్షన్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ యూ కమ్ బ్యాక్. బట్ దెన్ దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. నువ్వు అనుకుంటున్నావు నీ అవగాహన, భౌతికమైన అవగాహన నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఫిజికల్గా ఎగ్జిస్ట్ అవుతున్నావు అనుకుంటున్నావు. బట్ దెన్ యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ దట్ యూ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ స్పిరిట్. And in real, you spirit is in Jesus Christ, and Jesus Christ is on the right hand of the Father. అంటే నువ్వు కూడా తండ్రి కుడి పార్శ్వం వైపు కూర్చున్నావు. నా వన్ పాయింట్ అందరు జాగ్రత్తగా, తండ్రి కుడి పార్శ్వం వైపు అంటే ఏంటండి? ఇట్ ఈస్ నాట్ ద రైట్ సైడ్. ఎప్పుడైనా చూసారా? సైడ్ ఉండదు, బైబిల్లో సైడ్ ఉండదు. ఇట్ ఈస్ రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. ఇట్ ఈస్ నాట్ రైట్ హ్యాండ్ సైడ్, ఉండదు. మీరు బైబిల్లో చూస్తూ ఉండదు అది. సో ఇట్ ఈస్ నాట్ ద సైడ్, ఇట్ ఈస్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే, బ్రదర్ ఒకసారి రండి. రైట్ హ్యాండ్ అంటే ఏంటి అంటే, రైట్ హ్యాండ్లో ఉన్నవాళ్ళు కాదు, నువ్వు లెఫ్ట్ హ్యాండ్లో కూడా ఉండొచ్చు. బట్ దెన్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. డెరిక్ నా రైట్ హ్యాండ్ అండి అంటే ఏంటి దానికి మీనింగ్? హీ హ్యాస్ అథారిటీ. నా రైట్ హ్యాండ్ మ్యాన్ అంటే ఏంటంటే నా అథారిటీని ఇచ్చాను నేను. సో జస్ట్ అ వర్డ్ పాసింగ్, థ్యాంక్ యూ. సో జీసస్ ఈస్ ఆన్ ద రైట్ హ్యాండ్, మనం కూడా ఆన్ ద రైట్ హ్యాండ్ అంటే we are in the authority of the Father. Believe it. ఆ తండ్రికి సమస్తము సాధ్యం అంటే సమస్తం సాధ్యం అనే అధికారంలో నేను కూర్చుని ఉన్నాను. ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ సీన్ని మీ ఎదురుకుండా ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, దేర్ ఇస్ సంథింగ్ అమేజింగ్ దట్ యూ హ్యావ్ టు లెర్న్. Ephesians chapter 1 ఆయన ఏమంటున్నాడంటే, Ephesians chapter 1 verse 22, and hath put all things under his feet. ఇప్పుడు మనం క్రీస్తు ఒకటైపోయాం. అంత చెప్పండి, ఒకటైపోయాం అనండి, ఒకటే. సో నౌ he says on the throne, ఆయన ఫీట్ కింద సాతాను సమూహం అంతా ఆయన ఫీట్ కింద, ఆయన పాదాల కింద పెట్టాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆ బాడీ, ఆ పాదాలు సంఘం అంటున్నాడు. అంటే లిటరల్గా సాతానుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మనకి? పాదాల కింద ఉన్నాడు. ద లాస్ట్ అండ్ ద ఫైనల్ థింగ్, ఆ సాతానుడు ఎక్కడున్నాడు? పాదాల కింద ఉన్నాడు.